సంవత్సరాల పాటు తన పరిపాలనా విధానం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరో వైఎస్ వివేకాకి ఆ భగవంతుడికే తెలుసన్నారు. దాంతోపాటు ప్రజలందరికీ కూడా తెలుసన్నారు. ఎవరైతే దోషులు ఉన్నారో వైఎస్ వివేక హత్య కేసులో వారెవరో అందరికీ తెలిసిన కూడా అన్నారు. ఓ పక్క చంద్రబాబు గారేమో వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపిన వాళ్ళను వెనక పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా తన సొంత ఎవరైతే చెల్లెళ్ళు ఉన్నారు షర్మిల సునీతారెడ్డి వారి మీద కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఉసికొలుపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి మరి ప్రజలు ఏ మేరకు నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా విశాఖ డ్రగ్ కేసులో బాబు బంధువులు ఉన్నారంటూ ఏపీ సీఎం సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మొదలైన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. అయితే నిన్న తన తల్లి వైఎస్ విజయమ్మ దీవెనలు తీసుకొని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బయలుదేరిన పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు మరి చెల్లిని వెళ్ళగొట్టారు, తల్లిని వెళ్ళగొట్టారు మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి నిన్న గనక చూస్తే మరి వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకొని ఏపీ ముఖ్యమంత్రి ప్రజలకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా నిన్నకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది అందరికీ తెలుసున్నారు. ఆ హత్యతోటి తమ పార్టీ నేతలకు సంబంధం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయంగా తెలుస్తుంది. ఒక పక్క సిబిఐ మాత్రం వివేక హత్య కేసుకు సంబంధించి దూకుడు పెంచింది. మరి దాంట్లో దస్తగిరి దాని వెనక ఉన్నటువంటి పాత్రధారులు సూత్రధారులు ఎవరో దస్తగిరి కూడా చాలా ప్రధానంగా చెప్పారు. గతంలో ఎవరెవరైతే పేర్లు భాస్కర్ రెడ్డి ఆయన వెనక అవినాష్ రెడ్డి మరి వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి దస్తగిరి పదే పదే గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు వైఎస్ వివేక హత్యకు సంబంధించిన దోషులు ఎవరు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శివభారత గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా జగదీష్ గారితో మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కనుక నిన్న చూస్తే వైఎస్ వివేక హత్య కేసులో దోషులు ఎవరో వివేకానంద రెడ్డి గారికి ఆ భగవంతుడికి మాత్రం తెలుసు అన్నారు. అదే తర్వాత ప్రజలకు కూడా తెలుసు అన్నారు. ఆ దోషులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పారు. తన సొంత చెల్లెల్ని ఇద్దరిని కూడా తన మీదకి బాబు గారు ఉసుకొలుపుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఇంకా ఈ ఎపిసోడ్ నమ్మే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? బహుశా ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది అసలు ఏంటి వాస్తవం అనేది. ముందుగా రమణారెడ్డి గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందండి. నిన్న అదే జరిగింది. ఈ హత్య దేవుడికి కూడా తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఎస్, ఎగ్జాక్ట్లీ, దేవుడికి తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు, చంపిన వాళ్ళకి ఇంకా క్లియర్ గా తెలుసు. ఆ చంపిన వాళ్ళలో దస్తగిరి ఉన్నాడు, దస్తగిరికి ఇంకా బాగా తెలుసు. దస్తగిరి అప్రూవల్ గా మారడంతో అప్పటి వరకు ఉన్న చిత్తగా అనుమానాలు పూర్తిగా నివృత్తి అయిపోయినాయి. అంటే దస్తగిరి చంపిన వాళ్ళలో ఒకడు, గొడ్డలిని వాడిన వాళ్ళలో ఒకడు, దానికి అతనికి డబ్బులు ముట్ట చెప్పిన వాళ్ళు, ఆ పని పురమాయించిన వాళ్ళు దస్తగిరికి తెలుసు. అయితే దస్తగిరి మాటలు మాత్రం నమ్మరు. దేవుడికి తెలుసు అంటారు, ప్రజలకు తెలుసు అంటారు, మిగతా అందరికీ తెలుసు, దస్తగిరికి మాత్రం తెలియదు. ఓకే, నెక్స్ట్ వన్. డే 1 నుంచి కూడా ఈ హత్య కేసులో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కేవలం ఇదంతా కట్టుకథలు మాత్రమే చెప్తున్నారు. అందరికీ తెలిసిన సత్యం. ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తిని అతి కిరాతకంగా 4 గంటల పాటు చంపితే ఆ వ్యక్తికి ఉన్న గాయాలకు కుట్లు వేయించి, తలకు కుట్లు వేయించి, స్టిచెస్ వేయించి, ఇది హార్ట్ అటాక్ అని చెప్పి తమ సొంత ఛానల్లో టెలికాస్ట్ చేసిందే కాకుండా వివరణ ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి కాదా. ఆ రోజు గుండెపోటుకి గొడ్డలిపోటుకి తేడా తిరిగినంత అమాయకుడు ఈ ముఖ్యమంత్రితో ఉన్న వ్యక్తులు. సో డే 1
మనకి అనుమానాలు లేవు. ఈ హత్య రాజకీయ హత్య, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది ఈ ముఖ్యమంత్రి కాదా? అధికారం వచ్చిన తర్వాత బాబాయ్ హత్య ద్వారా లబ్ధి పొంది అధికారం వచ్చిన తర్వాత ఈ సిబిఐ అవసరం లేదని చెప్పింది ఈ ముఖ్యమంత్రి కాదా? సునీత పలుమార్లు అన్నయ్య నాకు న్యాయం చేయమంటే ఆవిడ మాటలు పట్టించుకుంది ఈ ముఖ్యమంత్రి కాదా? అందరికీ తెలుసండి ఈ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఈ హత్య చేయించడానికి కారణాలు ఏంటి, ఈ హత్య వల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏమంటే మిగతా దేశాల్లో మన దేశంలో కఠినమైన చట్టాలు లేకపోవడం, జనాభా ప్రాతిపదికన ఆ చట్టాలను అమలు పరచలేకపోవడం, దీనివల్ల డిలే అవుతుందే తప్ప ఇంకోటి కాదు. అధికారంలోకి వచ్చి 55 నెలలు ప్రజాసేవ చేస్తూ మీపై కోడి కత్తితో దాడి చేసిన సీను కేసు విషయంలో ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళని మీరు, అదేవిధంగా మీ సొంత బాబాయ్ హత్య గురించి తేల్చని మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఇంట్లో 2 చెల్లెళ్ళు, మా అన్న మంచివాడు కాదని చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అమ్మతో చెల్లెళ్లతో అతనికి సఖ్యత లేదని ప్రతిపక్షాలు అంటుంటే ఆవిడ అన్నకి అసలు ఓటు వేయొద్దు అని చెప్తున్నారు 2 చెల్లెళ్ళు కూడా. ఓకే, తల్లి కూడా అదంత లేదని చెప్తున్నారు ప్రతిపక్షాలు. కానీ ఇడుపులో పాయల ఆయనతో నిన్న ఆవిడ పాల్గొనిందని మీరు ఒక చిన్న విషయం గమనించండి. గతంలో ఒకసారి విజయమ్మ గారిని మీడియా మాట్లాడిస్తే ఆ రాష్ట్రంతో ఆ ముఖ్యమంత్రితో మనకి ఇప్పుడు ఏం పని అండి అని అన్నారు. మీకు గుర్తుంటుంది అనుకోండి. ఆ రాష్ట్రంతో మనకి ఏం పని అండి ఇప్పుడు అన్నారు రమణాయుడు గారు సార్. అవును విజయమ్మ గారు ఒకసారి నిన్న వైఎస్ విజయలక్ష్మి గారి ఆశీస్సులు తీసుకున్నారు కదా. ఎస్, ఇంకో మాట కూడా అన్నారు. ఆవిడ గౌరవ అధ్యక్షుల గారి నుంచి ఆవిడ తప్పుకోవడమే కాకుండా గత ఎన్నికల్లో అన్న మాట ఏమంటే, నా బిడ్డని మీకు అప్పచెప్తున్నాను, తండ్రి లేని నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు నా బిడ్డని కాపాడాలి, నా బిడ్డకి అండగా ఉండాలి అని చెప్పారు. అయితే ఈసారి ఆవిడ ప్రజల చేతుల్లో పెట్టలేదండి జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఆవిడ ఏం చెప్పారంటే, నా బిడ్డకు దేవుడు అండ ఉండాలి, నేను దేవుడి చేతుల్లో పెడతానని చెప్పారు. గత ఎన్నికలకి ఆవిడ గత ఎన్నికలకి ప్రజల చేతుల్లో పెట్టారు, ఈసారి దేవుడి చేతుల్లో పెట్టారు. మనకు అన్ని అర్థమవుతున్నాయి. అన్ని ఒక వ్యక్తి తన పైన మోపబడిన అభియోగాల్ని అధికారం ఉన్నప్పుడు వీలైనంత తొందరగా వాటిని కంప్లీట్ చేసుకుంటారు, కోర్టుకు వెళ్తారు. 2000 పిటిషన్లు 3000 పిటిషన్లు ఆప్షన్ పిటిషన్లు వేసుకుని గత 12 ఏళ్లుగా కోర్టుకు వెళ్ళని వ్యక్తి ఎవరైనా ఇండియాలో ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఈ న్యాయ చరిత్రలో లేరు. వివేకానంద రెడ్డి హత్య చాలా క్లియర్ గా ఉంది. సిబిఐ పైన కేసులు పెట్టిన ఘన చరిత్ర మనది, సిబిఐని అరెస్టులు అడ్డుకున్న ఘన చరిత్ర మనది, అదే జైల్లో దస్తగిరికి లంచం ఇవ్వచూపిన చరిత్ర మనది. సో ఈ కేసులో ఎవరికి అనుమానాలు లేవండి. నాకే కాదు, నాకు మీకు వాళ్ళ ఇంటి సభ్యులకి ఎవరికి అనుమానం లేదు. మనకు కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ ఉంటే మాట అనుకుంటామే కానీ హత్యానేరాలను మోపం అంత నీచానికి కుటుంబ సభ్యులు దిగజారు. సో క్లిస్టర్ క్లియర్ గా ఉంది ఈ హత్య ఎవరు చేశారు. కాకపోతే చట్టాలు అమలు పరిచి